నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ విభాగానికి పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న ముఖ్య విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఉపాధ్యాయులు మన సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే ఉద్యోగాల్లో ఉంటారు. వైసీపీ పాలన ముగించడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు వహించిన బాధ్యతాయుతమైన పోరాటాలే అనుకోవచ్చు. అందులో ప్రధానమైనది 117 జీవోని రద్దు చేయటాని కోసం వారు అన్ని సంఘాలు ఏకమై 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో, దూరంగా ఉండే హై స్కూల్స్లో కలపటానికి వ్యతిరేకంగా విజయవాడలో ఒక కనీని ఎరిగినటువంటి ఒక పెద్ద ధర్నాని వారు సమర్థంగా చేశారు. దానికి అందరూ సహకరించారు. ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాలు, లేక ముఖ్యంగా చెప్పాలంటే కమ్మ లాబియింగు ఎంతో చాకచక్యంగా రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయటానికి అన్ని విధాలా సహకరించారు. ఇంక్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయడానికి విజయవాడలో నిర్వహించిన ధర్నాన్ని చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేక బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు కూడా 117 అనే పేరుతో కాకుండా మోడల్ స్కూల్స్ అనే పేరుతో రాష్ట్రంలో వేల స్కూల్స్ని మూస్తుంటే ఉపాధ్యాయులు మౌనం ఎందుకు వహిస్తున్నారు అంటే టాపిక్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల మూసివేత వెనుక ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒకప్పుడు విజృంభించిన సంఘాలు, విప్లవాన్ని తీసుకొచ్చిన సంఘాలు ఇప్పుడు అచేతనంగా ఎందుకు ఉంటున్నాయి? మీకు ఈ విషయాలు గమనించకనా, లేక మీరు గమనించినట్లు నటిస్తున్నారా? ఈరోజు మీరు నిర్వహించిన ప్యాప్టో ధర్నాల్లో కేవలం ఉపాధ్యాయుల యొక్క సమస్యల వరకే మీరు స్పందించారు తప్ప విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను కనీసం వాటిని స్పందించకపోవటం అత్యంత శోచనీయం, సిగ్గుచేటు కూడా. ఏ విద్యార్థుల కోసమైతే మనం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామో ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా సభ్యత్వాల పేరుతో, లేక స్కూళ్ళు మానివేసి సెలవులు పెట్టుకునో, లేకపోతే రకరకాలుగా పాఠశాలలన్నీ తిరిగి చందాలు వసూలు చేసుకుంటాకోనో ఉపాధ్యాయుల సంఘాలు లేవు. ఉపాధ్యాయుల సంఘాల యొక్క బాధ్యత పీపుల్ సెంటర్డ్ కూడా ఉంటుంది, కేవలం టీచర్ సెంటర్డ్ కాదు. విద్యార్థుల ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. పీడిత కులాల నివాస ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలను మూసివేయటం వెనుక కుల మతోన్మాద రాజకీయాలు ఉన్నాయి. మీకు అలా లేకపోవచ్చు, ఎందుకంటే మీరు అనుసరిస్తున్న భావజాలం విభిన్నమైంది కాబట్టి నేను చెప్పే విషయాలు అంత స్పష్టంగా మీరు అంగీకరించలేకపోవచ్చు. ప్రాథమిక పాఠశాలలన్నిటినీ విద్యార్థుల సంఖ్య లేదనే సాకుతో మోడల్ స్కూల్స్ పేరుతో పీడిత కులాల విద్యార్థులను తిరిగి పాలేర్లుగా చేయటానికి
విద్యకు దూరం చేయటానికి ఒక కుట్రపదంగా మనువాదులు వ్యవహరిస్తుంటే మీరు అచేతనంగా ఉండటం అంత సమంజసంగా అనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాల మూసివేత, విద్యా వ్యవస్థలో మార్పులు ఎల్లప్పుడూ సామాజిక న్యాయం, విద్యా హక్కుల పరంగా చర్చకు వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను తీవ్రంగా వ్యతిరేకించిన టీచర్ సంఘాలు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత ఉగ్ర రూపంలో అమలు చేస్తున్న ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? ఇది కేవలం రాజకీయ వ్యూహమా, లేక కులపరమైన వ్యతిరేకత, లేక పీడిత కులాలపైన మీకు ఉన్న వ్యతిరేక భావన అన్న విషయాల్ని ఉపాధ్యాయులు ఒకసారి మన గమనంలోకి ఉంచుకోవాలి. జీవో 117 వెనుక ఉన్న రాజకీయ విశ్లేషణ, జగన్ ప్రభుత్వ హయాంలో జీవో 117 అమలు ద్వారా విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో ప్రకటించబడింది. దీనిలో భాగంగా కొన్ని పాఠశాలను విలీనం చేయడం ద్వారా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం, పై తరగతుల విద్యార్థులను మోడల్ స్కూల్ పేరుతో కేంద్రంగా మారుస్తామని చెప్పి 117ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది అమలు చేశారు. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? అయితే ఈ మార్పు ప్రభుత్వ పాఠశాల తగ్గించడంలో ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మారింది. కేవలం మన యొక్క మౌనం, ఉపాధ్యాయుల యొక్క మౌనం, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ కనీసంగా ఒక 5-6 లక్షల ఎన్రోల్మెంట్ పడిపోతుంది. కనుక ఈ ఎన్రోల్మెంట్ తగ్గించే భాగంలోనే ఏ టీచర్ సంఘాలు ఈ విషయం మీద కనీసం స్పందన కూడా లేదు. అంటే కనీసం వర్షం మీద, బర్రె మీద వర్షం కురిస్తే ఏమి స్పందించదు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఉంది మీ పరిస్థితి. ప్రధానంగా విజయవాడలో జరిగిన పెద్ద ఎత్తున నిరసన వెనకాల ప్రైవేటు స్కూల్ లాబింగ్ మద్దతు ఉంది. ఆధిపత్య కులాలకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థలు తమ మార్కెట్ను కాపాడుకోవడం కోసం ప్రభుత్వ స్కూల్స్ మూసివేతకు మనువాద టీచర్ సంఘాల పేరుతో వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఆ ఫలితంగా ఇప్పుడు 117 రద్దు అయిందని చంకలు గుద్దుకుంటున్నారు. చాలా గొప్ప విజయం సాధించారు అనుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నూతన విద్యా విధానంలో ఈ మౌనం వెనకాల గల కారణం ఏంటో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చాక 117ను రద్దు చేసింది. అయితే 3-4 తరగతులను మళ్ళీ మోడల్ స్కూల్ పేరుతో విలీనం చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏరియాల్లో పాఠశాలలను మూసివేసి విద్యార్థులను మోడల్ స్కూల్ పేరుతో దూర ప్రాంతాలకు తరలించడమే ఆ విధానానికి కొనసాగింపు అవుతుంది. సమాజం ఒకసారి ఆలోచించాలి ఈ విషయం మీద. నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తాను. ఏలూరు రూరల్ మండలమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రభుత్వం వాటిని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలుగా, కొన్ని చోట్ల హై స్కూల్స్ కింద ప్రభుత్వం ఓన్ చేసుకుంది, ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొచ్చింది. అక్కడ ప్రత్యేకంగా ఈ ఎయిడెడ్ స్కూల్స్ ఎక్కడున్నాయంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు ఉన్న చోట ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో పనిచేసే ఉపాధ్యాయులన్నింటినీ దూర ప్రాంతాలకు బదిలీ చేశారు కౌన్సిలింగ్ రూపంలో. ఈ పాఠశాలల్లో ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో సరైన సంఖ్యలో లేరో, విద్యార్థులు ఆటోమేటిక్గా పల్లెటూరులో చదివే విద్యార్థులు పట్టణాల నుండి బస్సులు రోజు వచ్చి వారిని ఎక్కించుకొని ఉదయాన్నే సూర్యుడు ఉదయించకముందు ఎక్కించుకుంటాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళా ఆ గ్రామాల్లో కార్మికులను దింపేసినట్టు దింపుతూ ఉంటాయి.
ఈ పరిస్థితిని తీసుకురావటానికి ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలు, ఏలూరు రూరల్ మండలంలో ఒక ఉదాహరణగా చెప్తాను. మానూరులో ఒక ఎలిమెంటరీ పాఠశాల 1 నుంచి 5 వరకు ఉంది. దాన్ని బేసిక్ స్కూల్ కింద మార్చేశారు. దాంట్లో చదివే 3, 4, 5 తరగతులకి ట్రాన్స్పోర్ట్ ఇస్తామంటున్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా వారు 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీపరు గ్రామానికి వెళ్ళి చదువుకుంటాం 7 నుంచి 10 తరగతుల వయసు కలిగిన పిల్లలకు సాధ్యమవుతుందా? వీళ్ళు తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి టిఫిన్ పెడతారో పెట్టరో మనకు తెలియదు, కానీ ఆ పిల్లల్ని పాఠశాలకు వెళ్ళిపోతారని చెప్పి భావించేసి ఆ గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతారు. అక్కడ మధ్యాహ్నం పూట ఎండిఎం మధ్యాహ్న భోజనం దొరుకుతుంది, వాళ్ళు అక్కడ తృప్తిగా తింటున్నారు. తిరిగి తమ పిల్లల్ని వాళ్ళు మళ్ళీ పని నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు దూర ప్రాంతాలకి 3.5 కిలోమీటర్లు చిన్నపిల్లలు, అందులో స్టేట్ హైవే లాంటిదన్నమాట ఆ రోడ్డు. లారీలు, చేపల లోడ్లు నిరంతరం చాలా రష్గా తిరుగుతూ ఉంటాయి. ఏదన్నా ప్రమాదం జరిగితే ఇప్పుడు కుటుంబాల్లో ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు. ఈ పిల్లల యొక్క ప్రాణాలను కాపాడటం వాళ్ళు ఎంత బాధ్యతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలో ఆలోచించండి. కనీసం ఒక్క సంఘం కూడా, అంటే సరైన స్ఫూర్తితో ఒక్క సంఘం కూడా పనిచేయట్లేదని చెప్పటానికి ఇది సరైన ఉదాహరణగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మిత్రులారా. కనుక అక్కడ ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చినా కానీ పిల్లల యొక్క భద్రత వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళు సక్రమంగా ఇల్లేరో లేదో తల్లిదండ్రులు అజకనుకోలేరు, ఎక్కడా తిరుగుతారు. అందుకనే వీళ్ళు చదువు 5th క్లాస్లోనే డ్రాప్అవుట్స్ అయిపోయి మళ్ళీ ఆధిపత్య కులాల పొలాల్లో పాలేరులుగా పనిచేయటానికి ఈ పిల్లలు ఇప్పుడు లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్తగా సృష్టించుకుంటున్నారు తమ పొలాల్లో పనిచేయటానికి, తమ పాడి పశువులను మేపటానికి. ఈ రకమైన పిల్లల్ని తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. జగన్ హయాంలో ఇదే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీచర్ సంఘాలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరింత వ్యతిరేక విధానం చేపట్టిన ఏమాత్రం స్పందించకపోవటం ఆందోళన కలిగించే అంశం. ఇది స్పష్టంగా విద్యా వ్యవస్థలో కులపరమైన వైఖరికి నిదర్శనం. ఎస్సీ ఎస్టీ ఏరియాలోనే విద్యా అవకాశాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. దూర ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ పేద విద్యార్థులను తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే వీలును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగిస్తుంది. దూరం రవాణా సౌకర్యాల లేమితో పిల్లల చదువుకు దూరం అవుతున్నారు. చిన్న వయసు పిల్లలు 7 నుండి 10 ఏళ్ళు ఎలాంటి ఆసరా లేకుండా 3.5 కిలోమీటర్లు, కొన్నిసార్లు 1 కిలోమీటర్ అవ్వచ్చు, లేకపోతే తక్కువ దూరం అవ్వచ్చు, కానీ వారు రోజు స్కూల్లో నివాస ప్రాంతంలో ఉన్న స్కూల్కే కరెక్ట్గా రారు, హాజరు కాలేరు. అదే దూర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ చదువు డెఫినెట్గా కుంటుపడిపోతుంది. అంత అజకనుకుంటాం, వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం ఉపాధ్యాయులు చేయరు. వాళ్ళకేంటి, వస్తే చెప్తారు, లేకపోతే లేదు. రాని వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చే పరిస్థితి కలిగిన ఉపాధ్యాయుల సంఖ్య ఇప్పుడు లేదు. అది బిగినింగ్లో ఉండేది. ఇప్పుడంతా బెల్లు బిల్లు ఆ టైపు టీచర్సు యాటిట్యూడ్ ఉంది, కానీ ఇదివరకట్లాగా టీచర్స్ కమిట్మెంట్ ఎక్కడుంది? ప్రభుత్వ పాఠశాలల తగ్గించడం ప్రైవేటు రంగానికి లాభం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టబడిన అమ్మ ఒడి వలన, లేక చంద్రబాబు నాయుడు గారు మే నెలలో ప్రవేశపెట్టబడుతున్న తల్లికి వందనం వలన కేవలం ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం కోసమే. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను 1-2 తరగతుల్లోకి ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పించడానికి అమ్మఒడి కానీ తల్లి వందనం కానీ, ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారా ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్స్లో ఎన్రోల్మెంట్ రేటు చాలా ఘోరంగా పడిపోద్ది. ఇంకా డిఎస్సి అవకాశం ఏముంటుంది? డిఎస్సి అవసరత ఏముంటుంది? 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం
గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకా ఆ అవసరం ఉండదు అసలుకి. ఇప్పటికే లేదు. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లు ఇబ్బడముబ్బడిగా ఉన్నారు అని మీ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. ఈ రాను రాను మీరు ఈ అమ్మఒడికి ఇచ్చే డబ్బులు మేమేదో 1-2లో చక్కగా తీసుకుంటారు, 15,000కే చేర్పించుకుంటారు. మీరు ఇప్పుడు ఏదన్నా స్కూల్కి వెళ్ళి నారాయణ, చైతన్య వీటిల్లోకి వెళ్ళి అడగండి. మీకు 1వ తరగతి నుంచే 50,000 నుంచి ఇంటర్మీడియట్కి 3 లక్షలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఫీజుల్ని నియంత్రించాల్సిన పరిస్థితి ఉంటే మీరు నియంత్రించకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్దాక్షిణ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే పేరెంట్స్ కమిటీలు ఏం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఈ 2 ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే బడ్జెట్ ఒక్కొక్క పిల్లవాడి పైన 30,000 ఖర్చు పెట్టాలి. ఈ 30,000లో 50% తగ్గించుకోవటానికి వారికి 15,000 ఇచ్చి వాడు ఎక్కడ చదివినా, ప్రభుత్వ పాఠశాలలో చదివినా ప్రైవేట్ పాఠశాలలో చదివినా వాడికి డబ్బులు ఇచ్చేసి ఈ విద్యాభారాన్ని తగ్గించుకోవటం ద్వారా ప్రభుత్వాలు విద్యని తమ బాధ్యత కాదని చెప్పటం అనేది రాజ్యాంగ విద్రోహం. ప్రభుత్వ బాధ్యత చదువు ఇవ్వడం అనేది, వైద్యం ఇవ్వడం అనేది ఇవన్నీ ప్రాథమిక సౌకర్యాలు. ఈ సౌకర్యాలు కల్పన చేయకపోవటం వల్లనే భారతదేశం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మీరు మీ పొరుగు దేశాలతో పోల్చుకోండి, చైనాతో పోల్చుకోండి. చైనా ఏ విధంగా తన దేశాన్ని అభివృద్ధి చెందింది, విద్యా వ్యవస్థ అక్కడ ఎలా ఉంది, ఏ విధంగా అసలుకి ఓడిపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఢిల్లీ స్కూల్స్ని ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేశారో ఆ ప్రణాళిక దగ్గరికి వెళ్ళండి. మీ అధికారులను పంపించండి, ఒకసారి పంపించి ఆ ఢిల్లీ స్కూల్స్ని ఏ విధంగా తీర్చిదిద్దారు, వాటికి మనకి తేడా ఏంటి, ఎందుకు ఆ విధంగా మనం చేయలేకపోతున్నాం? ఇప్పుడు అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో సీటు తెచ్చుకుంటాం చాలా గగనం. చాలా తెలివిగల వాళ్ళు మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో సీట్లు సంపాదించుకుంటున్నారు. తెలివి అంతగా కాంపిటేటివ్ కానివాళ్ళు డబ్బులు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటున్నారు. ఈ పరిస్థితి తీసుకురావాలంటే పాలకులకి చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి వీళ్ళ వలన లేనే లేదు. ఎందుకంటే ఈ మనువాదులు తమ యొక్క రాజకీయ లాభాల కోసమో, తమ పార్టీల అభివృద్ధి కోసమో, తాము లక్షల కోట్ల రూపాయలు సంపాదించటాని కోసమో ఉద్దేశింపబడిన వ్యక్తులు తప్ప ఈ సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత వాళ్ళ దగ్గర, కనీసం రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కూడా నిలుపుకునే పరిస్థితి లేదు. ఒకటే ప్రశ్న నేను డైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారంటేనే వారికి ఆర్థికంగా పరిపుష్టత ఉన్నట్టు. మీరు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా మేము వాళ్ళకి తల్లికి వందనం ఇస్తాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు. ఓకే, మరి ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మున్సిపాలిటీల్లో సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా 10,000 15,000 రూపాయలు ప్రభుత్వ జీతం ద్వారా నెలకు పొందుతున్న వారికి ఈ తల్లికి వందనం ఎందుకు ఇవ్వడం లేదు? ఒక పక్కన కోట్లాది విలువైన భూములు కలిగిన వాళ్ళకి తల్లికి వందనం ఎలిజిబిలిటీ ఇచ్చారు, కానీ రోజు పారిశుద్ధ్య కార్మికులుగా జీవిస్తున్న, లేకపోతే అంగన్వాడీ స్కూల్లో చదువుతున్న టీచర్స్ చెప్తున్న, తక్కువ జీతానికి పనిచేస్తున్న హెల్త్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లల్ని కూడా చదివించుకోవటానికి 15,000 రూపాయలు ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికే అనేక సార్లు అడ్డుకున్నారు. న్యాయం సక్రమంగా లేదు. మీకు ఏది తోస్తే అది న్యాయంగా ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ టీచర్సు పెద్ద ఎత్తున వాళ్ళు సర్వే చేసుకొని ఒక్కొక్కరికి 10 మంది పిల్లల్ని చేర్చుకునే టార్గెట్ ఇచ్చి వాటిని ఆల్రెడీ
వాళ్ళు 1, 2 తరగతి పిల్లల్ని లాగేసుకున్నారు తల్లిదండ్రులకి చెప్పేసి. అందుకు అంగన్వాడీ టీచర్స్ కూడా కమిషన్స్ ఇచ్చారు. ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఎంత నష్టపోద్ది సమాజం. మళ్ళీ మనం మనుస్మృతి కాలం వైపుకి వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే శూద్రులు చదువుకోరాదు, దాన్ని నిజంగా శూద్ర ప్రభుత్వాలు మళ్ళా తీసుకొస్తున్నాయా? తెలిసే తీసుకొస్తున్నాయి. తమను తాము శూద్రులుగా భావించట్ల, తాము ఏదో ప్రభులం అని భావిస్తున్నాయి. ఇది జరిగితే ఈ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక టీచర్ సంఘాల మౌనం, ద్వంద్వ వైఖరి. గతంలో జీవో 117 వ్యతిరేకించిన టీచర్ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడుతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? వారి పోరాటం ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కోసం కాదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే, వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమే అని నిరూపిస్తుంది. టీచర్ సంఘాలు నిజంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి ఉద్యమిస్తే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి, దానికోసం ధర్నాలు చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి, కోర్టులో ప్రశ్నించాలి. కోర్టు ద్వారా అయినా సరే పిల్లలకి న్యాయం జరిగేలాగా. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 1 కిలోమీటర్ నుంచి మీరు స్కూల్స్ని పిల్లల్ని దూరం పంపించడానికి అనుమతించబడాల. మరి అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టబద్ధమైంది కదా, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. దీనికి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి? మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకసారి చదువుకోండి. 3.5 కిలోమీటర్లు పెట్టమని మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్పిందా? కనుక ఎస్సీ ఎస్టీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం, బీసీ బడుగు పీడిత కులాల విద్యార్థుల హక్కుల కోసం చట్టపరమైన, సామాజికంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల హక్కులను ప్రభుత్వం హరించడానికి వీల్లేదు. సమాజ హక్కులను కాపాడే ఉద్యమాలు, మీడియా, సామాజిక సంఘాలు ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రదర్శించాలి. టీచర్ సంఘాలు కుల రాజకీయ ప్రేరణతో కాకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పోరాడాలి. ప్రభుత్వ పాఠశాల మూసివేత కేవలం విద్యా సంస్కరణలు కావు, ఇది కులాధిపత్యం, విద్యను ప్రైవేటీకరించే కుట్రగా మారుతుందని అందరూ గమనించాలి. ఈ రోజున నగరాల్లో, పట్టణాల్లో ఉన్న పాఠశాలలకి, ప్రైవేట్ పాఠశాలలకి కనీసం ప్లే గ్రౌండ్ లేదు. ఎలా అనుమతించారు మీ అధికారులు? ప్లే గ్రౌండ్ లేకుండా పాఠశాలని పెట్టుకోమని అంగీకరించారంటే ఎంత దుర్మార్గత మీరు తీసుకొస్తున్నారు. పిల్లలకి శారీరక దారుఢ్యం, మానసిక వికాసం పొందటానికి, పిల్లలకి ఆడుకుంటానికి సరైన ప్లే గ్రౌండ్ లేకుండానే స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి ఎలా అనుమతించారు? మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాలకులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ప్రతి చోట ఈ విషయాన్ని, ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క పాఠశాల కూడా మూయకుండా ఈ పాఠశాలలన్నీ సజీవంగా ఉండటానికి, విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయటానికి ఒక మంచి ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని టీచర్ సంఘాలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్య సమస్యలపై ఇప్పటికే నేను సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ ఎస్సీ కమిషన్కి, ఎస్టీ కమిషన్కి, ఓబీసీ కమిషన్కి, మైనార్టీ కమిషన్కి ఫిర్యాదు చేశాను. అయ్యా, దయచేసి ఈ పేద పిల్లల జీవితాలని కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను. మీకు నోటీసులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక వ్యక్తిగా లేకపోతే ఒక సంఘంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పని చేశాను. దీనికి మీరు కూడా మీ యొక్క బలాన్ని, మీ సమస్యని మీరు గుర్తించండి. ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. కనీసం మనసు పెట్టి ఒక్క క్షణం అన్న ఆలోచిస్తే పిల్లలకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ఆలోచించమని వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. బేతాళ సుదర్శనం, భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.
దయచేసి బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కేవలం చూడటమే కాదు, దాన్ని మన మిత్రులకి, కుటుంబాలకి పరిచయం చేయండి. నేను అనేక ముఖ్య విషయాలని మీతో ముచ్చటిస్తున్నాను. ఈ విషయాలు మన సమాజానికి తెలియాలి. ఇవన్నీ మన సమాజానికి ఉపయోగపడేవి. మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దయచేసి ఊరికనే చూసి ఇవన్నీ మాకు తెలుసులేని చెప్పుకుంటాం కాదు. కనీసం తెలియని వాళ్ళకి తెలిసేటట్లు మీరు షేర్ చేస్తే ప్రజలకి ఆ విషయాలు, మనకి మీడియా లేదు ప్రస్తుతం, మీరు అది గమనించాలి. నా ఆర్టికల్స్ ఎప్పుడు ఈనాడు, జ్యోతి, సాక్షి ఇట్లాంటి మనువాద పత్రికల్లో ప్రచురింపబడవు. నా అన్ని ప్రజా సంఘాలు లేకపోతే ఈ ప్రింట్ మీడియాలోని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న పత్రికల్లోనే నా ఆర్టికల్స్ ప్రచురింపబడుతున్నాయి తప్ప నేను ఏ స్టేట్మెంట్ కూడా వీళ్ళకి ఇచ్చినా వాళ్ళు వేయరు. ఈ సమస్యల్ని ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకురాలేరు. కనుక దీన్ని ఈ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ మాధ్యమం ద్వారా బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారానే దీన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకువెళ్ళటానికి నాకు సహాయం చేయగలరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నాకు కాదు సహాయం, పర్సనల్గా నాకేం అవసరం లేదు. మన సంఘాన్ని బాబాసాహెబ్ ఆశయాల్ని ప్రచారం చేయటానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.